ఒక తప్పుడు నిర్ణయంలో భార్య ఎప్పుడు సపోర్ట్గా ఉండొద్దు. ఒక తప్పుడు నిర్ణయంలో భర్త ఎప్పుడు సపోర్ట్గా ఉండొద్దు. మంచి దానికోసం ఇద్దరు కలిసి పోరాడితే తర్వాత వచ్చే పిల్లలు న్యాయవంతులై బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తప్పుడు పనికి ఇద్దరు సపోర్ట్ చేశారంటే పిల్లలు దొంగలు అవుతారు, దుర్మార్గులు అవుతారు, రౌడీలు అవుతారు. చాలా మంది చిన్న చిన్న పిల్లలు దొంగతనం చేస్తుంటే తల్లిదండ్రులు కొందరు పెద్దగా పట్టించుకోరు, చిన్నదే కదా అని. ప్రేమలో పిచ్చితనం ఉండకూడదు. ప్రేమలో ఖచ్చితత్వం న్యాయం రూపంలో నిలబడి ఉండాలి. ఏ తల్లైనా ఏ ప్రేమైనా గుర్తుంచుకో, ఏ తల్లైనా ఏ ప్రేమైనా ఏదైనా పొరపాటు జరిగితే లోన మౌనంగా ఉంచుకొని దూరంగా పెడితే ఆ చేదు పెరిగి పెద్దదై శాపంగా మారుతుంది. దాన్ని అక్కడికే కట్ చేసేటట్లు శిక్షించి అయినా బుద్ధి చెప్పగలిగితే బిడ్డలను సంపాదించుకుంటారు, ప్రేమను కూడా సంపాదించుకుంటారు. అది నిజమైన తెలివైన వారు చేసే పని. సమాజం పాడవుతుంది అంటే ఎవరి వల్ల పాడవుతుంది? మరి తల్లిదండ్రులు పిల్లలకి ఇంట్లో ఖచ్చితత్వం నేర్పకపోతే వాడు బయట జరిగే నీచమైన వాటినే కదా నేర్చుకుంటాడు. అందుకే మొక్కగా ఉన్నప్పుడు వంచడం మీకు చేత కాకపోతే మానై ఉన్నప్పుడు వాడు మ్రానైతే నువ్వు వంచలేవు.